చెల్లదు అని చెప్తున్నాం. మేము పుట్టినాడు మా పార్టీ పుట్టినాటి నుంచి ఆ మాట చెప్పినాం, రేపు కూడా చెప్తాం. మీకు ఇష్టమున్నా కష్టమున్నా ఖచ్చితంగా చేస్తాం. మీ నియోజకవర్గం నుంచి కొంతమంది మిమ్మల్ని ప్రశ్నించేందుకు మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. సంగారెడ్డి నుంచి దాదాపు మన కొంతమంది మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి అక్కడ మీరు ఏం చేశారు, ఏం చేస్తారు, ఏంటి అడిగేందుకు సంగారెడ్డి నుంచి మనకు కొంతమంది పొలిటికల్ నాన్ పొలిటికల్ వాళ్ళంతా ఉన్నారు, మీతో మాట్లాడతారు. వెల్కమ్ బ్యాక్. ఓపెన్ డిబేట్లో రఘునందన్ గారు మీతో మాట్లాడడానికి మీ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి సంగారెడ్డి ప్రాంతం నుంచి కొంతమంది మనకు అందుబాటులో ఉన్నారు. పివిరావు గారు అక్కడ ఉన్న వాళ్ళతో రఘునందన్ గారిని వాళ్ళు ఏం అడగాలనుకుంటున్నారు నేరుగా అడిగించండి, ఆ క్వశ్చన్ ఏదైనా సమాధానం ఇస్తారు. కళ్యాణ్ గారు, ఇక్కడ మనం చూస్తున్నాం వైద్యులు, అదేవిధంగా విద్యావేత్తలు, ప్రముఖులు, పట్టణానికి సంబంధించిన ప్రముఖులు అందరూ ఉన్నారు. వారు కొన్ని రఘునందన్ రావు గారికి కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నారు. డాక్టర్ చక్రపాణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, మీరు ఏమి ప్రశ్నించాలనుకున్నారు రఘునందన్ రావు గారిని? నమస్కారం రఘునందన్ రావు గారు. మా యొక్క ప్రాంత అభ్యర్థిగా మీకు ఒక 2 ప్రశ్నలు నేను అడగాలనుకుంటున్నాను. ఒకటి, నేను ఐఎంఏ జనరల్ సెక్రటరీగా సంగారెడ్డి మంజిరా బ్రాంచ్లో ఉన్నాను. ఈ యొక్క వైద్య నిరుద్యోగాన్ని ఈ ప్రాంత అభ్యర్థిగా మీరు ఏ విధంగా ఆ సమస్యను పరిష్కరిస్తారు? ఇప్పుడున్నటువంటి లెక్కల ప్రకారము గవర్నమెంట్ జాబ్స్ వేసినప్పుడు డాక్టర్లు ఎవరు కూడా అప్లై చేయట్లేదు, డాక్టర్లు ఎవరు చేరట్లేదు అనేటటువంటిది ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానం. కానీ మీరు ఒక్కసారి అప్లికేషన్లు చూస్తే ఎంతోమంది నిరుద్యోగులు, వైద్య నిరుద్యోగులు డాక్టర్ పోస్టుకి అప్లికేషన్లు వేస్తున్నారు. కొంతమంది చేరడం లేదు. ఎందుకు చేరడం లేదు అనేటువంటి కారణాలను మీరు ఏమైనా అన్వేషించారా? లేదంటే వాళ్ళు చేరడానికి మరియు ప్రాథమిక వైద్య వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ప్లస్ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళడానికి ప్రోత్సాహకరంగా మీరు ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఇదొకటి. ఇంకొక ప్రశ్న, చిన్నారుల్లో అనేకమైనటువంటి రుగ్మతలకు కారణమైనటువంటి కాలుష్య కారకాలను మీరు ఏ విధంగా ఈ యొక్క ప్రాంతంలో ఎక్కువగా పరిశ్రమలు ఉంటాయి కాబట్టి మీరు ఏ విధంగా చర్యలు తీసుకొని ఆ కాలుష్య కారకాలను మీరు తగ్గించేటటువంటి ప్రయత్నం చేస్తారనేది ముఖ్యంగా మా యొక్క ప్రశ్న. మరొకరు ఉన్నారు ఇక్కడ, పూసల లింగా గౌడ్ గారు ఉన్నారు, వారు ఒక క్వశ్చన్ అడుగుతారు. చెప్పండి సార్. రఘునందన్ డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడగండి మీరు. సార్ నమస్కారం అండి. ఇప్పుడు సంగారెడ్డిలో ఐఐటి ఉందనే విషయం మీకు తెలుసు. రఘునందన్ గారికి నమస్కారం. అయితే ఐఐటి ద్వారా సంగారెడ్డి ఉమ్మడి మెదక్ జిల్లాకు ఒక జవెల్లాగా సంగారెడ్డికి వచ్చింది, చాలా సంతోషం. అయితే ఐఐటి చుట్టుపక్కల ఐఐఎం కానివ్వండి, లేక ఐఐఎస్ఈఆర్ కానివ్వండి, అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కానివ్వండి, లేకుంటే ఎంఎస్సి కంపెనీస్ కానివ్వండి, లేకుంటే శాటిలైట్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నా మీరు ఐఐటి పక్కన, అంటే మాకు ఐఐటి ఉంది సంగారెడ్డి నుంచి సిద్దిపేట వరకు జవెల్లాగా ఇది ఉంది, ఇలాంటి దాంట్లో ఐఐటి ఉన్నా మాకు సరి అయిన దాన్ని మేము వినియోగించలేకపోతున్నాము. అది సరిగ్గా ఈ ప్రజలకు కూడా ఎక్కువగా బెనిఫిట్ లేకుండా పోతుంది. ఆ స్టార్టప్ కంపెనీస్ కానివ్వండి, ఇలాంటివి ఏమన్నా మీరు ఐఐటి చుట్టుపక్కల ఏమన్నా చేయించడానికి మీకు ఏమన్నా ప్లానింగ్ కానీ ఏమన్నా ఉందా అని మా ఎడ్యుకేషన్ విభాగం నుంచి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. రేపు ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత లింగగౌడ్ గారు మీరు అడిగే కంటే ముందు ఈ మాట ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా అడిగినారు. ఎస్, డెఫినెట్గా ఒక ఐఐఎం లాంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూట్ భాగ్యనగరానికి రావాలి, లేదా మెదక్ పార్లమెంట్ పరిధి లోపల అవకాశం ఉంది కాబట్టి, ఏరియా ఉంది కాబట్టి, హైదరాబాద్ను ఆనుకునే ఉన్నాం కాబట్టి 100% 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హైదరాబాద్ సరౌండింగ్స్లో ఏదో ఒక సరి అయినటువంటి సూటబుల్ ప్లేస్ని ఎంపిక చేసి ఐఐఎంని ఖచ్చితంగా ఇక్కడికి తీసుకొస్తాం. మీకు ఒక బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పాలి గారు. ఇక్కడ నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలోనే రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేశాను. మీకు ప్రతాప్ అని ఐపీఎస్ అధికారి అప్పుడు సీఎంఓలు ఉండేవారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మాదిరెడ్డి ప్రతాప్, ఆయన ప్రయత్నం కూడా చేశారు. ఆయన కూడా తెలుసు నేనప్పుడు అప్లికేషన్ ఇచ్చింది అదంతా. సో వీ ట్రైడ్. ఐఏఎం ఆల్మోస్ట్ హైదరాబాద్కి వచ్చేది. ఆ దశలో రాష్ట్ర విభజన ఇవన్నీ జరిగి మారిపోయింది మొత్తం. అందువల్ల ఇప్పుడు ప్రయత్నం చేస్తే హైదరాబాద్ ఖచ్చితంగా ఐఏఎం వస్తుంది. ఐ ప్రామిస్ యూ సార్, ఇఫ్ ఐ విల్ బికమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్, కాకపోయినా 100% సార్. భారతీయ జనతా పార్టీ నరేంద్రుడి నాయకత్వంలో 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత భాగ్యనగరం చుట్టుపక్కల మా మెదక్ లాంటి పార్లమెంట్లోకి ఖచ్చితంగా ఒక ఐఏఎంని ప్రజలందరి డిమాండ్, విఘ్నులందరి డిమాండ్ కాబట్టి ఖచ్చితంగా తీసుకొస్తాం సార్. ఇకపోతే స్టార్ట్ చేసినటువంటి తొలి రోజులలోనే పటాన్చెరు పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి కాలుష్యాన్ని గుర్తించి అనేకసార్లు సుప్రీంకోర్టుకు ఉత్తరాలు రాసినాం. జడ్జిలను తీసుకొచ్చి, హైకోర్టు జడ్జిలను తీసుకొని వచ్చి సుల్తాన్పూర్లో, పాషమైలారంలో ఫిజికల్గా వాళ్ళు వెరిఫై చేసి క్యాంపులు పెట్టే రీతి లోపల చేసినాం.
ఇప్పుడు రింగ్ రోడ్ వచ్చిన తర్వాత రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి కంపెనీస్ అన్నింటినీ రింగ్ రోడ్ బయటికి షిఫ్ట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేసినాయి. సుజలాం సుఫలాం మలయజ శీతలాం అనే ఈ 3 పదాలకు అర్థం పటాన్చెరులో సంగారెడ్డిలో మారిపోయింది. సుజలం లేదు, నక్కవాగు చచ్చిపోయిందని జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో ఒక పిల్ల జడ్జిమెంట్ రాస్తూ నక్కవాగని మా పటాన్చెరును ఆనుకొని గోదావరికి ఒక ఉపనది ఉంటుంది, చచ్చిపోయింది అని చెప్పిండ్రు. ఇట్లా చాలా రకాలుగా అక్కడ కాలుష్యం బారిన ఇబ్బందులు వస్తాయి. పోచారంలో ఒక తల్లికి 14 సార్లు అబార్షన్ అయింది నక్కవాగు పక్కన ఉండడం వల్ల, వాళ్ళ ఇంట్లో ఉన్న బోర్ నీళ్ళని వాడుకోవడం వల్ల. అప్పుడు మేము కొట్లాడితే 21 గ్రామాలకి ఉచితమైనటువంటి మంచినీటిని ఇవ్వమని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ ఫోర్స్. అట్లా పటాన్చెరు ప్రాంతంలో నేను దాదాపు 1991 నుంచి ఉంటున్నాను కాబట్టి ఆ ప్రాంతంలో కాలుష్యం మీద ఉన్నటువంటి సమస్యల మీద నాకు పూర్తిగా అవగాహన ఉంది. ఖచ్చితంగా డాక్టర్ గారు కోరినట్టు కాలుష్య నివారణ కోసం, ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని ఇప్పుడు ఇంకా 6R వస్తుంది, దాన్ని బయటికి షిఫ్ట్ చేయడమా, లేకపోతే ఇతరత్ర కొన్ని కెమికల్ జోన్స్ ఉన్నాయి అక్కడ, ఆ కెమికల్ జోన్స్ పట్ల ఆ కంపెనీల యాజమాన్యాలతోటే ఈటీపీ ప్లాంట్లు పెట్టించి వాటిని ఆ కాలుష్యాన్ని తగ్గించడానికి కావాల్సినటువంటి పనులను చేస్తాం. రెండోది డాక్టర్ గారు ఇంకొక మాట అన్నారు, ఇక్కడ దగ్గర మీరు అన్నారు 2 పాయింట్స్ అన్నారు. కాలుష్య తగ్గించడం పరిష్కారం, కానీ షిఫ్ట్ చేయడం అంటే అక్కడికి కాలుష్యాన్ని షిఫ్ట్ చేయడమే. సార్ 2 అంశాలు సార్. ఇక్కడ అన్ని కంపెనీలు అన్నీ కూడా ఒకటే దగ్గరికి వచ్చి పెడతా ఉన్నారు సార్. ఇప్పుడు కెమికల్ కంపెనీస్